హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కొబ్బరికాయ లేకుండా పుట్నాలు లేకుండా చట్నీ చాలా చాలా సూపర్గా ఉండే చట్నీ అండి. ఇది 3 రోజులు 4 రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా. కావాల్సిన ఇదండి: శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, బెల్లం, చింతపండు, ధనియాలు. అలాగే గ్యాస్ మీద దాకా పెట్టుకుని ఒక 4 స్పూన్లు నూనె వేసుకునండి. ఒక కప్పుతో శనగపప్పు తీసుకుని వేయించుకుందామండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఈ చట్నీ మీరు అస్సలు వదిలిపెట్టరు. అలాగే 2 స్పూన్లు ధనియాలండి, 1 స్పూన్ మినపప్పు. వీడియో పూర్తిగా చూడండి. 1 స్పూన్ జీలకర్ర శుభ్రంగా దోరగా వేయించుకుందామండి. వేయించుకున్న తర్వాత ఇది మా సూర్యకాంతం గారి దగ్గర నేర్చుకున్న చట్నీలేనండి నేను. అలాగే వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఏంటంటే అండి 5 పచ్చిమిర్చి, 6 పచ్చిమిర్చి. కారం ఎక్కువ తింటే 10 వేసుకోవచ్చండి. దాంట్లోకి నేను చూపించిన వాటిలోకి మేము కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకుంటాం. మీరైతే 10 వేసుకోవచ్చు. దోరగా వేయించుకున్న తర్వాత అండి, దోరగా ఏగిపోయి చూసారా, అలా దోరగా వేయించుకోవాలండి. చట్నీ అండి, చట్నీ తింటే మీరు అస్సలు వదిలిపెట్టరండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకునండి. ఎంత బాగుంటుందంటే అండి, మీకు తెలీదు అంత బాగుంటుందండి చట్నీ. అలాగే వేగిపోనియండి. వేగిపోయిన తర్వాత కొద్దిగా చల్లబడ్డ తర్వాత అండి మిక్సీ వేసుకుందాము. మిక్సీలో వేసుకుని కొద్దిగా ఉప్పు వేసి, అలాగే చింతపండు, బెల్లం అన్నీ కలిపేసండి దాంట్లో వేసేసుకుందాము. మిక్సీ వేసేద్దామండి. మిక్సీ వేసేసిన తర్వాత మనకు అవసరం అయితేనే తాలింపు వేసుకోండి. అవసరం లేదు దీనికి, కానీ అవసరం అయితే మీ ఇష్టమైతే తాలింపు వేసుకోండి. దీంట్లో మేమైతే తాలింపు వేయలేదు. ఎందుకంటే తాలింపు ఒక్కొక్కసారి ఎక్కువైపోయి ఇది గజిబిజిగా అంటున్నాయండి. అందుకు తాలింపు వేయలేదు. మీకు నచ్చితే తాలింపు వేసుకోండి. దీంట్లో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి ఇడ్లీలోకైనా, ఇడ్లీ స్మూత్గా రావాలంటే మెత్తగాను, ఒక గ్లాసుడు మినపప్పుకి 2 గ్లాసులు నూక వేసుకునండి. ఉప్పు వేసేసుకుని మీరు ఒక నైట్ అంతా మౌనం ఉంచేసుకుని బయట ఫ్రిడ్జ్లో పెట్టకుండా మెత్త దూదుల్లా వస్తాయండి ఇడ్లీ. అలాగే మేము ఎక్కువ మినప్పిండి వాడతాము. మా సూర్యకాంతం గారు అదే నేర్పారు కాబట్టి మాకు అట్టు ఇడ్లీయే నేర్పారు. అంతే, అయ్యే తింటారు మా పిల్లలు కూడాను. రోజుకు 3 సార్లు పెట్టినా అట్టు అయితే తినేస్తారండి. వీడియో మాత్రం గట్టి చట్నీ. ఎలా ఉందో చట్నీ? బాగుందా? బాగుంది. ఏం చట్నీ అది? పుట్నాల చట్నీయా? కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీ, కొబ్బరికాయ లేదు. ఇదేం చట్నీ? అదే అది ఇది ఒకటే చట్నీ. ఇది లూజ్ చట్నీ, అది గట్టి చట్నీ. బాగుంది. బాగుందా? ఇదేంటి తినాలా? తినేయి.